శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 754వ నామము అపర్ణ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే పర్ణములు అంటే ఆకులు, అపర్ణ అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేసినది అని అర్థం వస్తుంది. జగన్మాత అంశ స్వరూపురాలైన పార్వతీదేవి కనీసం ఆకులు కూడా తినకుండా ఈశ్వరుని కోసం కఠినమైన తపస్సు చేసింది. ఆ తల్లిని అపర్ణ అని పొగిడిందనమాట. బ్రహ్మపురాణం ఏం చెప్పింది? నిరాహారైన పార్వతి అపర్ణ అని వివరించింది. మనం పురాణాలు కనుక చదివినట్లయితే చాలామంది చాలా కఠినంగా తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. తమ చుట్టూ ఏకంగా పుట్టలు పెరిగిపోయినా తెలియకుండా తపస్సులో మునిగిపోయిన వారు కొందరైతే ఒంటికాల మీద నిలబడి, కొందరు పంచాగ్ని మధ్యలో నిలబడి, కొందరు కేవలం వాయుభక్షణ అంటే గాలి మాత్రమే తీసుకుంటూ, కొందరు ఈ విధంగా పరబ్రహ్మాన్ని ప్రత్యక్షం చేసుకోవడానికి ఎందరో తపస్సు చేసి ఎన్నో రకాలైన తపస్సులను మహామునులు తపస్సులు చేశారు. వారిలో పార్వతీదేవి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోవడానికి ఆకులు కూడా తినకుండా అంటే ఏమీ భుజించకుండా, కనీసం ఆకులు కందమూలాలు కూడా తినకుండా తపస్సు చేసింది. కాబట్టి ఆ తల్లిని అపర్ణ అనే నామంతో పిలిచారు. ఆ అపర్ణాదేవి అంటే ఆ తల్లి, ఆ పార్వతీదేవి ఎంత తీక్షణంగా తపస్సు చేసింది అంటే కఠోరమైన నియమనిష్టలతో చుట్టూ అగ్నిజ్వాలలు వెదజల్లబడే వేసవకాలంలో చుట్టూ మండే కట్టెలను పెట్టుకుందట. చుట్టూ మంటలను పెట్టుకుని వేసవకాలంలో మధ్యలో నిల్చుని తపస్సు చేసిందిట. శీతాకాలం నీరు కూడా గడ్డగట్టుకుపోయే శీతాకాలంలో మెడ లోతు వరకు చల్లని నీటిలో నిలబడి ఏకభుక్తం చేసి కొంతకాలం భూమి మీద శయనించి ఇంకొంతకాలం ఆహారాన్ని వదిలేసి ఆకులు అలములు తింటూ తర్వాత ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేసింది. ఆ తల్లి అపర్ణగా తీవ్రమైన తపమ ఆచరించింది. కాబట్టి అపర్ణ అంటే ఆకులు అలములు కూడా తినకుండా తపస్సు చేసింది. కాబట్టి అపర్ణ అనే నామం వచ్చింది. దక్షయజ్ఞంలో తనకు శివునికి జరిగిన అవమానానికి క్షోభించి సతీదేవి అగ్నిలో ఆహుతైపోయింది కదా. తారకాసుని బారి నుండి తనను రక్షించమని కోరిన దేవతల ప్రార్థనల మేరకు హిమాలయ మళ్ళీ తిరిగి పుడతాన్ని అమ్మవారు అభయమిచ్చింది. హిమవంతుడు ఏం చేశాడు? పార్వతీదేవి అమ్మవారి కోసం తపస్సు చేశాడు. తపస్సు ఫలించిన తర్వాత అమ్మవారిని ఏం కోరుకున్నాడు? మా ఇంట్లో నువ్వు నా కుమార్తెగా పుట్టమ్మా అన్నాడు. కాబట్టి సరే అని తదాస్తు అంది. తర్వాత హిమవంతుని పుత్రికగా జన్మించిందన్నమాట. హిమవంతుడు మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వతరాజతనయిని అంటే కుమార్తె కనుక పార్వతి అనే అమ్మవారిని పిలిచారు. తర్వాత తీవ్రమైన తపస్సు ఆచరించి ఉమా, అపర్ణ అనే నామాలు ఆ అమ్మవారు శివుని ద్వారా పొందిందనమాట. మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా. పార్వతీదేవి తపస్సుకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ వద్దు వద్దు అని వారించి ఉమా అంటే ఉండమ్మా అని అర్థం అనమాట. ఉమా వద్దు ఉండు అని చెప్పి ఉమా అని మేనకాదేవి పిలిచింది అమ్మవారిని. కాబట్టి అక్కడ ఉమా అని పేరు వచ్చింది అమ్మవారికి. తపస్సు చేసుకునేటప్పుడు ఆకులు అలములు కూడా తినకుండా తపస్సు చేసింది కాబట్టి అపర్ణ అనే నామం వచ్చింది. సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపమైన పార్వతి ఎంత తీవ్రమైన తపస్సు ఆచరించిందంటే పంచాగ్ని మధ్యలో నిలిచి కఠోరమైన నియమాలతో తపస్సు కొనసాగించింది. క్రమంగా తర్వాత వాయుభక్షణ అనమాట, గాలిని మాత్రమే తీసుకుంటూ ఉండేది. తర్వాత పళ్ళు కూడా తినడం మానేసింది. దేవతలందరూ అమ్మని అపర్ణ అని ప్రశంసించారనమాట. అప్పుడు ఆమె తపస్సుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు అమ్మవారిని అర్ధాంగిగా స్వీకరించాడు. అపర్ణ అనే పార్వతీదేవి నామాన్ని శిశిర ఋతువును కూడా సంకేతిస్తూ ఉంటుంది. అపర్ణ అని శిశిర ఋతువు కూడా ఆ పేరుంది. శిశు ఋతువులో చెట్ల యొక్క ఆకులు పండి ఎండి రాలిపోతాయి కదా, చెట్లు మూడు పాడిపోయినట్టు అయిపోతాయి. ఆ విధంగా తపస్సు చేసింది కాబట్టి పార్వతీదేవి అపర్ణ నామధేయంతో వ్యవహరింపబడింది. అమరకోశంలో పార్వతీదేవికి గల 17 నామాలను ఏమని వివరించి ఉన్నాయంటే ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమావతి, ఈశ్వరి, శివ, భవానీ, రుద్రాణి, సర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక ఈ నామాలతో ఆ తల్లి యొక్క 12వ నామము అపర్ణ అన్నమాట.
అన్నిత్యం ఈ 17 నామాలను స్మరించి ఆ తల్లికి నమస్కరిస్తే జగన్మాత యొక్క అపూర్వమైన అనుగ్రహాన్ని మనము పొందొచ్చు. మనం గనక గమనించినట్లయితే మహాగ్రాస అనే నామంలో జగన్మాత సమస్త విశ్వాన్ని ఏకకబలంగా తనలోకి స్వీకరిస్తుంది అని చెప్పుకున్నాం. మహాసన అనే నామంలో నెమ్మది నెమ్మదిగా అనుభూతిపూర్వకంగా తనలోకి తీసుకుంటుందని వివరించుకున్నాం. ఇక్కడ వసన్యాది వాగ్దేవతల అపర్ణ అనే నామంతో కనీసం ఆకులు కూడా తీసుకోకుండా ఆ తల్లి చేసిన తపోస్థితిని వివరించారు. అపర్ణ అనే నామానికి మరొక అర్థము అప ప్లస్ రుణ అంటే ఏంటి? గతించిన రుణము కలది అని అర్థం. ఆ తల్లికి రుణములు అనేవి ఏవీ లేవన్నమాట. ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది లలితా సహస్రనామాలకు తొలి భాష్యంగా అందించిన శ్రీ భాస్కర్ రాయలు వారు ఆ తల్లిని ఏ విధంగా స్తుతించారు అంటే, అమ్మా, నేను అపర్ణ అనే నీ నామాన్ని స్మరించుచునే ఉన్నాను కదా, నీ దర్శనమును నాకు ఎందుకు ప్రసాదించవు? నీకు అసలు అపర్ణ అన్న నామం ఉందా లేదా? నీవు నాకు ఇవ్వాల్సిన రుణమును ఏల తీర్చుకొనిచున్నావు. అప్రయత్నంగా రుణ బాధల్లో ఇరుక్కుపోయిన వారికి అపర్ణ అనే నామం ఒక సంజీవుని నామం లాంటిదన్నమాట. అటువంటి వారు అన్నిత్యం ఓం అపర్ణాయై నమః అనే నామంతో భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల అతి శీఘ్రంగా రుణ బాధలన్నీ తీరిపోయి రుణం నుంచి వాళ్ళు విముక్తులవుతారు. కాబట్టి ఈ నామంలో చెప్పుకున్నట్లుగా మనము మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ ఓం అపర్ణాయై నమః అని జపం చేస్తూ ఉన్నట్లయితే సహజంగా ఈ రోజుల్లో చాలామందికి రుణాలు ఉంటూ ఉంటాయి కదా, అప్పులు బాధలు అవి ఉంటూ ఉంటాయి కదా. కనీసం 1,00,000 సార్లైనా, మినిమం 1,00,000 సార్లు, తర్వాత అలా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి రుణ బాధలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా పెళ్ళి కావాల్సిన అపర్ణ అనే నామం పెళ్ళి కావాల్సిన కన్నెపిల్లలకి చాలా మంచిదన్నమాట. ఈ నామం చదవడం ద్వారా మంచి యోగ్యవంతుడైన భర్త వారికి లభిస్తాడు. అమ్మవారి దయ వల్ల సుఖ సంతోషాలతో వాళ్ళు జీవిస్తారు. శ్రీమాత్రే నమః.